పార్టీని వదిలేసి 10 సంవత్సరాలు పార్టీ పదవులు ఇస్తే పార్టీని కాదని కార్యకర్తలను కాదని వదిలేసి అర్థంతరంగా వెళ్ళిపోయినటువంటి ఒక నాయకుడికి ఇగో నీవు పోయినావు బీఆర్ఎస్ పార్టీ సైన్యం ఎవరు పోలే అచ్చబెట్టరా పోయిందా ఏం పోయిందని పార్టీ ఏం తక్కువ చేసిందని మీరు పోయినరు ఇంత గొప్పగా మీకు పార్టీ ఆదరిస్తే పార్టీని కాదని వెళ్ళిపోతే మీ అందరి భరోసా కొరకు మీ అందరికి మద్దతుగా మేమున్నామని చెప్పి ఇలా మీ అందరి కోసం మన యువ నాయకులు కేటీఆర్ గారు వచ్చారు. ఒక్క పిలుపుతోటి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన మీకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఇలా కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరు మీద మోసం చేస్తూ మనను లోటు చేసింది. ఇప్పటి వరకు మహిళలకు ఇస్తున్న 2500 ఇప్పటికి ఇవ్వలే. ఇచ్చిందా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే మహిళలు ఏం చెప్పాలి? మాకు బాకీ ఉన్న 55,000 రూపాయలు తీసుకొని రా, అప్పుడు ఓటు అడగని కాంగ్రెస్ నాయకులను మీరు ఓడాలి. అదేవిధంగా వృద్ధులకు 44,000 బాకీ పడిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఓటు అడగనికి వస్తే మా వృద్ధులందరూ మా 44,000 ఎక్కడ పోయినామని చెప్పి వాళ్ళని నిలదీయాల్సిన అవసరం మన మీద ఉంది. అదేవిధంగా వికలాంగులకు 44,000, అదేవిధంగా రైతులకు 4 ఎకరాలు 76,000 రైతు బంధు పేరు మీద బకాయి ఉన్నారు. ఇప్పటికి నిరుద్యోగ వృత్తి 88,000 ఇంకా వాళ్ళు బకాయిలు ఉన్నారు. మనకు విద్యార్థులకు స్కూటీలు రాలే, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వలే, ఆటో డ్రైవర్లకు 24,000 ఇవ్వలే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలే. అందుకే మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటు అడగనికి వస్తే వాళ్ళని ఇవన్నీ అడగాలి. అడిగి మన ఇంటి ముందుకు రానియకుండా తరిమి కొడదామా లేదా? ఒకసారి మీరు చెప్పండి. కొడదామా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుంది. ఇక్కడ నల్లమల బిడ్డని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గంలో 2 సంవత్సరాలు కాలేదు నీ ప్రభుత్వం ఏర్పడి. ఇక చూడు నీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ జనగర్జన సభలో మబలి ప్రజలను చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడే రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గం, మీ సొంత నియోజకవర్గం నుంచే నీ పతనం ప్రారంభమైంది. నల్లమల పులి బిడ్డ నల్లమలకు పంపించాల్సిందే. నల్లమల్ల పులిని ఎక్కడ పంపించాలి? నల్లమలలో వదిలేయాలి. వదిలేదమా? సన్నద్ధమైతే చేతులు లేపండి. ఇగో నీకు నూకలు చెల్లినాయి. ఇక నీవు హైదరాబాద్లో కాదు, నల్లమల అడవులో ఉండాలి. నీవు హైదరాబాద్లో కాదు, నల్లమల అడవులో పంపించడానికి ఇగో ఈ జనగర్జన అచ్చంపేట నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధానం ప్రారంభమైందని మీ అందరికి చెప్పుకుంటూ చాలా ధన్యవాదాలు. మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన గత 45 రోజులుగా అచ్చంపేటలో ఉండి గ్రామం తిరుగుతుంటే నాకు ఎంతో మద్దతు ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఒక్క పిలిపిస్తే ఇంతమంది తరలి వచ్చిర్రు. మీ అందరికీ పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ